అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను శివరామకృష్ణ. ఈరోజు మనతో జనరల్ లాప్రోస్కోపిక్ అండ్ రోబోటిక్ సర్జన్ డాక్టర్ రామానుజం మెడికల్ హాస్పిటల్ నుంచి ఉన్నారు. డాక్టర్ గారిని మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. డాక్టర్ గారు నమస్తే సార్. గుడ్ మార్నింగ్. నేను డాక్టర్ రామానుజం, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ రోబోటిక్ సర్జన్, మెడికవర్ హాస్పిటల్, వెంకోజీపాలెం, వైజాగ్. డాక్టర్ గారు, రోబోటిక్ సర్జరీ అంటే ఏమిటి? చాలా మందికి రోబోటిక్ సర్జరీ అంటే అది అపోహలా ఉంటుంది. ఏదో రోబో వచ్చి సర్జరీ చేసేస్తుంది, డాక్టర్ గారు ఏమీ చేయరు, మనుషులు చేయరు, వాటి మీద ఎలా నమ్మాలి అని. కానీ రోబోటిక్ సర్జరీ అంటే రోబో వచ్చి సర్జరీ చేయదండి. రోబోటిక్ హ్యాండ్స్ ఉంటాయి అంతే. సర్జరీ చేసేది డాక్టర్ గారే, సర్జరీ చేసేది సర్జనే. కాకపోతే అవి రోబోటిక్ హ్యాండ్స్ ద్వారా రోబోటిక్ సర్జరీ చేస్తారు. డాక్టర్ గారు, పూర్వం రోజుల్లో ఈ రోబోటిక్ ఇంత టెక్నాలజీ లేదు కదా, అప్పుడు చాలా సక్సెస్ రేషియో. కానీ ఇప్పుడు ఈ రోబోటిక్ సర్జరీ వల్ల లాభాలు ఏంటి? రోబోటిక్ సర్జరీ వల్ల పూర్వం సర్జరీస్తో కంపేర్ చేస్తే చాలా లాభాలు ఉన్నాయనే చెప్పుకోవాలి. ఒకప్పుడు ఏదైతేనే పొట్టంతా కట్ చేసి ఓపెన్ చేసి చేయాల్సిన సర్జరీ చేసేవారు. అలాంటిది దాని నెక్స్ట్ అది ఓపెన్ సర్జరీస్ అనేవారు. ఆ నెక్స్ట్ స్టేజ్లో లాప్రోస్కోపిక్ సర్జరీస్ వచ్చింది. లాప్రోస్కోపిక్ సర్జరీ అంటే అదే సర్జరీని పొట్టలో 4-5 చోట్ల చిన్న చిన్న కన్నాలు పెట్టి వీడియోలో చూస్తూ టీవీలో చూస్తూ ఫర్దర్గా సర్జికల్ ప్రొసీజర్ జరుగుతుంటుంది. దాని నెక్స్ట్ అడ్వాన్స్డ్ ప్రొసీజర్ ఇస్ ద రోబోటిక్ సర్జరీ. సో లాప్రోస్కోపిక్ సర్జరీకి రోబోటిక్ సర్జరీకి ఒకలాగే ఉంటుంది. కాకపోతే లాప్రోస్కోపిక్ సర్జరీ అనేది మనం మన హ్యాండ్స్తో చేస్తుంటాం, సర్జన్ హ్యాండ్స్తో చేస్తుంటాం. రోబోటిక్ సర్జరీ అంటే అదే ప్రొసీజర్లో రోబోటిక్ హ్యాండ్స్ ఉంటాయి, రోబోటిక్ హ్యాండ్స్ ద్వారా సర్జరీ జరుగుతూ ఉంటుంది. డాక్టర్ గారు, లాప్రోస్కోపిక్ సర్జరీతో పోలిస్తే రోబోటిక్ సర్జరీ ఎంతవరకు లాభం? ఓపెన్ సర్జరీతో కంపేర్ చేస్తే లాప్రోస్కోపిక్ సర్జరీ ఎంత అడ్వాంటేజ్ ఉంటుందో, లాప్రోస్కోపిక్ సర్జరీతో కంపేర్ చేస్తే రోబోటిక్ సర్జరీ కూడా అంతే ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. అయితే లాప్రోస్కోపిక్ సర్జరీలో కొన్ని డిఫికల్టీస్ ఉంటాయి. సాధారణంగా పేగుకు సంబంధించిన క్యాన్సర్లో, రెక్టమ్ క్యాన్సర్స్లోను వాటిలోను ఆపరేషన్ చేసేటప్పుడు లాప్రోస్కోపిక్ సర్జరీ చేస్తున్నప్పుడు కానీ ఓపెన్ సర్జరీ చేస్తున్నప్పుడు కానీ మనం ఏదైతే పేగు క్యాన్సర్ ఉందో క్యాన్సర్ గట్ట తీసేసి మళ్ళీ పేగు కలిపి కుట్టే ప్రక్రియ అయితే ఏదైనా ఉంటుందో అది ఓపెన్ సర్జరీస్తో కంపేర్ చేస్తే కొన్ని చోట్ల చాలా డిఫికల్ట్గా ఉంటుంది. అంటే అక్కడికి మనం వేసే సూచర్ మెటీరియల్ కానీ నీడిల్ కానీ తిరిగే పరిస్థితి ఉండదు. అలాంటి వాటి చోట్ల లాప్రోస్కోపిక్ సర్జరీ ఇంకా కొద్దిగా అడ్వాంటేజ్. అయితే రోబోటిక్ సర్జరీ లాప్రోస్కోపిక్ సర్జరీ దానికన్నా ఇలాంటి చోట్ల చాలా ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే మన చెయ్య 360 డిగ్రీలు తిరిగితే అదే రోబోటిక్ హ్యాండ్స్ 570 డిగ్రీలు తిరుగుతాయి. అంటే మన చేతితో కంపేర్ చేస్తే రోబోటిక్స్ హ్యాండ్స్ ద్వారా చేసే సర్జరీస్లో ఫైన్నెస్ ఎక్కువ ఉంటుంది. ఎక్కడైతే లాప్రోస్కోపిక్ సర్జరీ చేయడము, ఓపెన్ సర్జరీ చేయడము కష్టం అవుతుందో ఆ ప్లేస్లో రోబోటిక్ సర్జరీ అడ్వాంటేజ్ చాలా ఎక్కువ ఉంటుంది. డాక్టర్ గారు, ఈ రోబోటిక్ సర్జరీలో లేటెస్ట్ టెక్నాలజీ ఏంటి? ఏ విధమైన ఎక్విప్మెంట్ వాడుతున్నారు? సార్, రోబోటిక్ సర్జరీ అనేది లేటెస్ట్ టెక్నాలజీ. అయితే మనం ఏంటంటే రోబోటిక్ హ్యాండ్స్ ఉంటాయి, అవి మనం చేసే దాంట్లో 2 హ్యాండ్సా 3 హ్యాండ్సా అనేది పెట్టుకుని చేస్తాం. అయితే మన ఓపెన్ సర్జరీలో కానీ లాప్రోస్కోపిక్ సర్జరీలో కానీ చేసే ప్రతి పని రోబోటిక్ సర్జరీలో చేయొచ్చు. డాక్టర్ గారు, ఏ సర్జరీస్ రోబోటిక్ సర్జరీలో చేయొచ్చు? పొట్టకి సంబంధించిన ప్రతి సర్జరీ, హర్నియాస్ దగ్గర నుంచి క్యాన్సర్ సర్జరీస్ దగ్గర నుంచి అన్ని రకాల సర్జరీస్ ఏదైతే లాప్రోస్కోపీలో చేస్తామో అవన్నీ రోబోటిక్ సర్జరీస్లో చేయొచ్చు. అయితే ఇప్పుడు అడ్వాన్స్డ్గా థైరాయిడ్ సర్జరీస్ కూడా, థైరాయిడ్కి సంబంధించిన ఆపరేషన్స్ కూడా రోబోటిక్ సర్జరీస్ ద్వారా చేయొచ్చు. డాక్టర్ గారు, పూర్వం రోజుల్లో మాన్యువల్గా చేసేవారు సర్జరీస్. అప్పుడు కుట్లు మానడం చాలా టైం టేకింగ్. కానీ ఇప్పుడు ఈ రోబోటిక్ సర్జరీలో ఏ విధంగా ఉంటుంది? ఆ విధంగా చెప్పాలంటే మాన్యువల్గా చేసే సర్జరీస్కి ఒక 10 నుంచి 15 సెంటీమీటర్లు కట్ చేస్తే కానీ చేయలేని ఆపరేషన్ని మన రోబోటిక్ సర్జరీలో కరెక్ట్గా 1 సెంటీమీటర్ ఉండే 4-5 చిన్న చిన్న కన్నాల ద్వారా మన సర్జరీ చేయొచ్చు. దానివల్ల హీలింగ్ విధంగా
ఇబ్బంది ఉండదు, ఫాస్ట్గా హీల్ అవుతుంది, పెయిన్ కూడా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఓపెన్ సర్జరీ చేస్తున్నప్పుడు మనం ఓన్లీ మన పైన వేసే స్టిచెస్ మాత్రమే చూస్తాం, కానీ లోపల చాలా రకరకాల స్టిచెస్ వేయాల్సి వస్తుంది. కండరాలకి స్టిచెస్ వేయాల్సి వస్తుంది. తర్వాత ఆ కండరాలకి వేసే స్టిచెస్ ఫ్యూచర్లో లూజ్ అయిపోయి హెర్నియాస్ రావడం అలాంటివి అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఒక్కొక్కసారి పెద్ద పెద్ద హెర్నియాస్ ఉన్నప్పుడు పైన ఉన్న స్కిన్ అంతా పాడైపోయి మన సర్జరీ ఓపెన్ సర్జరీ చేసినప్పుడు స్కిన్ అంతా నెక్రోసిస్ అయిపోయి అది హీలింగ్ అవ్వడానికి చాలా నెలలు టైం పట్టే ఛాన్సెస్ ఉంది. కానీ రోబోటిక్ సర్జరీలో అలాంటి వాటిల్లో ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే మనం ఇచ్చే 4-5 ఇన్సిషన్స్ చాలా చిన్నవి 1 సెంటీమీటర్ ఉంటాయి. అలాంటివి 3-4 ఇన్సిషన్స్ ఇచ్చి మనం ఇంత పెద్ద సర్జరీని ఏ పోస్ట్ ఆపరేటివ్ కాంప్లికేషన్స్ లేకుండా, అంటే ఓపెన్ సర్జరీ చేస్తే ఒకప్పుడు ఎంత సక్సెస్ రేట్స్ వస్తున్నాయో దానికన్నా ఎక్కువ సక్సెస్ రేట్స్ మనం రోబోటిక్ సర్జరీ ద్వారా తీసుకురావచ్చు. డాక్టర్ రోబోటిక్ సర్జరీలో ఆఫ్టర్ సర్జరీ రికవరీ ఎన్ని డేస్లో ఉంటుంది? రోబోటిక్ సర్జరీ ఓపెన్ సర్జరీస్ 7 రోజుల నుంచి 10 రోజులు పట్టే ప్రొసీజర్ రికవరీ అయ్యేది. ఇది 1 or 2 days, మ్యాక్సిమం 2 daysలో మన రొటీన్గా మన వర్క్కి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సార్, రోబోటిక్ సర్జరీకి ప్రస్తుత రోజుల్లో ఎలాంటి అవేర్నెస్ అవసరం పడుతుంది? ప్రజలకి ఇంకా రోబోటిక్ సర్జరీ వల్ల అడ్వాంటేజెస్ తెలియదు. కాకపోతే ఏంటంటే చాలామంది రోబోటిక్ సర్జరీ అంటే రోబో సర్జరీ చేస్తుంది, డాక్టర్ సర్జరీ చేయరు అనే అపోహల్లో ఉంటారు. అది కాదు, చేసేది డాక్టరే, కానీ రోబోటిక్ హ్యాండ్స్ ఉంటాయి అంతే. రెండోది, చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది రోబోటిక్ సర్జరీస్లో. మనము ఓపెన్ సర్జరీస్తో కంపేర్ చేస్తే కానీ లాప్రోస్కోపిక్ సర్జరీస్తో కంపేర్ చేస్తే కానీ రోబోటిక్ సర్జరీ చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది అనే అపోహలో కూడా ఉంటారు. కానీ మా మెడికవర్ హాస్పిటల్ వెంకోజీపాలెం వైజాగ్ బ్రాంచ్లో ప్రజలకి అందుబాటు ధరల్లోనే రోబోటిక్ సర్జరీలు చేయడం మొదలుపెట్టారు. రోబోటిక్ సర్జరీ కోసం ఇంకా ఏం చెప్తారు? అంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, అసలు ఏం చెప్తారు డాక్టర్ గారు మీరు యాజ్ ఏ జనరల్ లాప్రోస్కోపిక్ రోబోటిక్ సర్జన్? లాప్రోస్కోపిక్ సర్జరీ చేయించుకునే ప్రతి వాళ్ళు రోబోటిక్ సర్జరీ కోసం డాక్టర్ గారిని అడగండి, తెలుసుకోండి, అడ్వాంటేజెస్ తెలుసుకోండి, రోబోటిక్ సర్జరీకి షిఫ్ట్ అవ్వండి. ఎందుకంటే రికవరీ చాలా ఫాస్ట్గా ఉంటుంది, పెయిన్ కూడా చాలా తక్కువ ఉంటుంది కంపారిటివ్గా. డాక్టర్ గారు, ఇప్పుడు ఇంతకుముందు చాలా టైం టేకింగ్ మాన్యువల్ సర్జరీ, ఇప్పుడు ఒక మేజర్ సర్జరీ రోబోటిక్ ద్వారా ఎంత సమయం పడుతుంది, ఏమిటి? సార్, అల్టిమేట్గా ఒకప్పుడు సర్జరీ 6 hours 7 hours 8 hours సర్జరీ చేస్తే దాని రిలేటెడ్ కాంప్లికేషన్స్ ఎక్కువ వస్తాయి అనే అపోహలో ఉండేవారు. ఇప్పుడు అడ్వాన్స్డ్ అనస్థీషియా మెడిసిన్స్, అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ ఇవన్నీ వచ్చాక అల్టిమేట్గా ఎంతసేపు సర్జరీ చేసాము అనే దానికన్నాను ఎంత పర్ఫెక్ట్గా చేసాము, ఏ కాంప్లికేషన్స్ రాకుండా ఎంత పర్ఫెక్ట్గా చేసాము అనే దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక హెర్నియా సర్జరీ చేసాం అనుకోండి, ఓపెన్ సర్జరీలో చేస్తే 45 minutes పడుతుంది, లాప్రోస్కోపిక్ సర్జరీ చేస్తే 1 hour పడుతుంది, రోబోటిక్ సర్జరీ చేస్తే 1 hour పడుతుంది. అది కూడా అయితే ఓపెన్ సర్జరీకి లాప్రోస్కోపిక్ సర్జరీకి కానీ రోబోటిక్ సర్జరీకి కానీ 10 to 15 minutes టైం డిఫరెన్సే ఉంటుంది. కాకపోతే రికవరీలో మాత్రం ఓపెన్ సర్జరీలో 10 days పట్టే రికవరీ రోబోటిక్ సర్జరీలో 1 or 2 daysలో రికవర్ అవుతుంది. డాక్టర్ గారు, ఇప్పుడు ఈ మాన్యువల్కి రోబోటిక్కి ఈ మెడికేషన్ ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా, అసలు ఏంటి, ఎలా ఉంటుంది? ఒక రకంగా కొన్ని విధాలుగా మెడికేషన్ కూడా కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది. ఓపెన్ సర్జరీస్ చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి ఎక్కువగా యాంటీబయాటిక్స్ ఎక్కువ రోజులు వాడాల్సిన అవసరం కూడా రావచ్చు. కానీ రోబోటిక్ సర్జరీలో చేసేటప్పుడు 1 or 2 days యాంటీబయాటిక్ వాడితే సరిపోతుంది. ఒక్కొక్కసారి మనం ఆపరేషన్ చేసే ముందు ఇచ్చే ఒక డోస్ ఆఫ్ యాంటీబయాటిక్ సరిపోతుంది. రెండోది, నెంబర్ ఆఫ్ పెయిన్ కిల్లర్స్. 10 రోజులు యూజ్ చేసే పెయిన్ కిల్లర్ని 1 రోజు 2 రోజులు వాడితే సరిపోతుంది. దానివల్ల పెయిన్ కిల్లర్స్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ తగ్గుతాయి, అన్ని తగ్గుతాయి. డాక్టర్ సిహెచ్ రామానుజం గారు, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ రోబోటిక్ సర్జరీ గురించి ఏ విధమైన చికిత్స ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దానికి ప్రివెన్షన్ ఏంటి అని చెప్పి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మరిన్ని హెల్త్ అప్డేట్ కోసం చూస్తుండండి RTV. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ, RTV, విశాఖపట్నం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.